హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ షేబ. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్‌కి వచ్చే కాళ్ళు ఉంటాయి కదా! ఆ కాడలతో కూర చేసి చూపిస్తున్నాను. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఐరన్ తక్కువగా ఉన్నవాళ్ళైతే మాత్రం ఇది దొరికినప్పుడల్లా కూర వండుకొని తింటే చాలా మంచిదనమాట. త్వరగా రక్తం పడడానికి మంచిగా ఉపయోగపడుద్ది. కాలీఫ్లవర్ వండుకొని కాళ్ళు పడేస్తూ ఉంటాం కదా! ఎందుకు పనికిరావని. కానీ దీనిలో ఐరన్ శాతం చాలా ఎక్కువ అనమాట. తోటకూరలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుందండి దీంట్లో. ఐరన్ రక్తం తక్కువగా ఉన్నవాళ్ళైతే మాత్రం ఇవి దొరికినప్పుడల్లా తెచ్చుకొని చక్కగా కూర కానీ పచ్చడి కానీ చేసుకుని తింటే చాలా మంచిది. చూడండి, ఒక కాలీఫ్లవర్ పువ్వుకు వచ్చే కాళ్ళు అనమాట ఇవన్నీ. వాటిని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కూర చాలా త్వరగా ఉడికిపోయిద్ది. తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మన తోటకూర కాళ్ళు ఉంటాయి కదా, అలా వండుకోవటమే. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. 100 గ్రాములు కాలీఫ్లవర్ కాడల్లో 400 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుందంటండి. చాలా బాగా పనిచేస్తుంది. చాలా మంచిదంటండి. తీసి పడేస్తూ ఉంటాం మనకి పనికిరాదని చెప్పి. కానీ చాలా మంచిది ఆరోగ్యానికని మంత్రిని గారు చెప్తే నేను విన్నానండి. మా ఇంట్లో మా వారికి రక్తం చాలా తక్కువ ఉంది. 4% మాత్రమే ఉంది. 4% ఉండటం వల్ల బాగా నీరసంగా ఉంటున్నారనమాట. ఆయన వీడియోలో చూస్తూ ఉంటే ఇలా కాలీఫ్లవర్ కాడలు తింటే కనుక చాలా మంచిదని చెప్పారు. అందుకని పడటం ఎందుకని చెప్పి కూర వండటం మొదలుపెట్టాను అనమాట. ఎవరికైనా ఉపయోగపడుద్దామని చెప్పి వీడియో చేయటం చేశాను. చూడండి, చక్కగా ఇలా చిన్న ముక్కలు కోసాను. ఒక పువ్వుకు వచ్చిన కాడలు అనమాట ఇవన్నీ. ఇలా చిన్నగా తరుక్కొని బాగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాము. అన్ని కూరలాగానే కూర వండుకుంటే సరిపోద్దండి. కళాయి పెట్టాను స్టవ్ మీద. సరిపడి నూనె పోసుకొని నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మాత్రమే వేస్తున్నాను. మీరు పచ్చిపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశానండి సన్నగా. దానిలోకి కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసుకోండి. రక్తంతో తక్కువగా ఉండి బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి టాబ్లెట్స్ కన్నా ఇలా వండుకోవడం చాలా మంచిది. కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేపుకుందాము. ఐరన్ వచ్చేవి మనం తింటే సరిపోయిద్దండి. మనం కరెక్ట్గా కనుక మనం ఆహారం డైట్ తీసుకుంటే కనుక చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనం పడేస్తూ ఉంటాం, ఏం పని చేస్తుంది అనుకుంటాం, కానీ చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పారనమాట. చూడండి, ఇలా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కొంచెం. ఇలా వేసుకుని చేయండి. కొంచెం నిదానంగా ఓపిక చేసుకుంటే మంచిగా ఉడుకుద్ది. గట్టిగా ఉంటాయి కదా కాళ్ళు, కొంచెం టైం పట్టినా నిదానంగా వేపుకోవాలి. కుక్కర్లో వేసుకున్నారనుకోండి, ఒక 4-5 విజిల్కి మాత్రం అయిపోద్ది అనమాట. చక్కగా ఉడికిపోయిద్ది. విడిగా వండుకోవాలనుకోండి కొంచెం నిదానంగా వండుకోండి. బాగా వేగిపోయిన తర్వాత అల్లం పేస్టు ఈ ముక్కలు శుభ్రంగా కడిగేసుకుని వేసేసుకుందాము. పువ్వు ఒకసారి వండుకోవచ్చు, ఈ కాళ్ళు కూడా ఒకసారి వండుకోవచ్చు అండి. వండవారంటే ఒకసారి ట్రై చేయండి. రక్తం తక్కువగా ఉన్నవారైతే మాత్రం నీరసంగా ఉందనిపించినప్పుడు, ఇంకా ఒక రక్తం తక్కువ ఉంటే ఇంకా లేని రోగాలన్నీ వస్తూ ఉంటాయి కదా, నీరసంగా ఉంటుంది, ఓపిక ఉండదు, ఏ పని కూడా చేయలేరు. అలాంటి వారు చూడండి, ఇలాగా ఈ కాళ్ళు దొరికినప్పుడు మాత్రం వారానికి 2 సార్లు వండుకు తింటే చాలా బాగా మంచిగా పనిచేస్తుంది అనమాట. చూడండి, సగం అయిపోయింది. నిదానంగా మంట పెట్టుకుని వండుకున్నాం అనుకోండి, చక్కగా ఉడుకుద్ది అనమాట. దసరా కొంచెం చాలా తగ్గిపోయినాయి ముక్కలన్నీ కూడా. తోటకూర కాళ్ళలాగానే అవి కొంచెం లేతగా ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట. కొంచెం నిదానంగా వండుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోకి మధ్యలో కొంచెం ఖాళీ చేసి 2 టమాటాలు వేసానండి పండుగి. ఇవి వేసుకోండి. టమాటాలు ఎప్పుడు కూడా ఇలా మధ్యలో వేస్తూ ఉంటాం, త్వరగా ఉడుకుతాయి, గట్టిగా ఉంటాయి కదా. దానిలో కొంచెం సరిపడా కారం వేసుకుందాం. మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిపోతాయి అనమాట ముక్కలు కూడా. టమాటా ముక్కలు చక్కగా మెత్తగా అయిపోతాయి, ఇంకా ముక్కలు తగలవు మనకి. సరే, ఇలా మెత్తగా అయిపోయినాయి. ఇలా ఒకసారి గరిటెతో నొక్కేసుకున్నాం అనుకోండి, మొత్తం పేస్ట్ అయిపోయిద్ది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రోజు తోటకూర తినచ్చు. ఆకు ఇట్లా కూర వండుకున్నప్పుడు మునగాకు వేసుకోవచ్చు. అన్నీ మన చేతిలో ఉన్నాయండి, మనమే చేసుకోవాలి పనులన్నీ కూడా. దానిలో కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని దగ్గర అయిపోయింది అనుకోండి కూర, చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎలా ఉడికిపోయిందో. మసాలా వేసాం కాబట్టి బాగుంటుంది.
చక్కగా తినేయచ్చు. ఇంకా రెడీ అయిపోయింది కూర. ఇలా వండేసుకుంటే మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఐరన్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇలాగ కూర వండుకొని చక్కగా తినేయచ్చు. చూసా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.